హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియా లలిమ్ మ్యాజిక్ వరల్డ్. ఇది నా బాస్కెట్బాల్ జర్నీ. హానెస్ట్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో బాస్కెట్బాల్ చాలా ఈజీ అనిపించింది. టీవీలో చూస్తే సింపుల్గా ఉంటుంది కదా, బాల్ తీసుకొని బాస్కెట్లో పడేయడం అంతే అని ఫీల్ అయ్యా. కానీ ఫస్ట్ డే కోర్ట్లోకి వెళ్ళినప్పుడు రియల్ స్టోరీ అర్థమైంది. బాస్కెట్బాల్ అంటే జస్ట్ బాల్ త్రో చేయడం కాదు, బ్యాలెన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, బాడీ కంట్రోల్ ఉండాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు చాలా నర్వస్గా అనిపించింది. బాల్ కంట్రోల్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఫస్ట్ షాట్ వేసినప్పుడు బాల్ డైరెక్ట్గా వెళ్ళి బాస్కెట్లో పడుతుంది అనుకున్నా, కానీ కంప్లీట్ మిస్. అప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది, కానీ మళ్ళీ ట్రై చేశా. అప్పుడు స్టార్టింగ్ డేస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ మిస్ అయ్యింది. కొన్ని షాట్స్ బాస్కెట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, కొన్ని బ్యాక్ బోర్డ్కి తగిలి కిందకి వచ్చాయి, కొన్ని ఆల్మోస్ట్ బాస్కెట్లో పడి మళ్ళీ బయటికి వచ్చాయి. కానీ ఆ మూమెంట్స్ వల్లే నేను స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేశా. బాస్కెట్బాల్ ఒక గేమ్ మాత్రమే కాదు అని అర్థమైంది. ఇది పేషెన్స్ నేర్పిస్తుంది, డిసిప్లిన్ నేర్పిస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఎర్లియర్ బాల్ ఏం కూడా సరిగ్గా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్గా కంట్రోల్ అవుతుంది. ముందు బాస్కెట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ షాట్స్ పడుతున్నాయి. ఒకరోజు 3 ఛాన్సెస్లో 2 బాస్కెట్స్ పడినప్పుడు నాకు వచ్చిన హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్మాల్ అచీవ్మెంట్ అయినా 2 చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ 2 బాస్కెట్స్ వెనకాల చాలా మిస్సెస్ ఉన్నాయి, చాలా రీట్రైస్ ఉన్నాయి, చాలా పేషెన్స్ ఉంది. అప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థమైంది. సక్సెస్ హిడన్గా రాదు, డైలీ లిటిల్ ప్రాక్టీస్ వల్లే వస్తుంది. అండ్ హానెస్ట్లీ బాస్కెట్బాల్ మీద ఇంట్రెస్ట్ అండ్ లవ్ నాకు ఈ ప్రాక్టీస్ డేస్లోనే వచ్చింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, లవ్ అండ్ ఇంట్రెస్ట్ గేమ్ మీద ఉన్నప్పుడే ప్రాక్టీస్ బోర్గా అనిపించదు. కొన్ని రోజులు టైర్డ్గా ఉంటుంది, కొన్ని రోజులు షార్ట్స్ పడవు, కొన్ని రోజులు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ బాస్కెట్బాల్ అంటే ఇష్టం స్టార్ట్ అయ్యింది, అందుకే నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా. దట్ ఫీలింగ్ మాత్రం చాలా స్పెషల్. ప్రాక్టీస్ టైంలో చాలా ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగాయి. కొన్నిసార్లు బాల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, కొన్నిసార్లు రన్నింగ్లో ఆల్మోస్ట్ బ్యాలెన్స్ పోయింది, కొన్ని షాట్స్ కంప్లీట్గా ఎయిర్ బాల్స్ అయిపోయాయి. కానీ ఆ మిస్టేక్స్ వల్లే కాన్ఫిడెన్స్ పెరిగింది. బికాస్ మిస్టేక్స్ లేకుండా ఇంప్రూవ్మెంట్ రాదు. స్లోగా ఫియర్ తగ్గింది, ఎక్సైట్మెంట్స్ పెరిగింది. ప్రాక్టీస్ టైం అంటే ఇప్పుడు స్ట్రెస్ కాదు, ఫన్గా ఫీల్ అవుతుంది. ఎవ్రీడే కొంచెం బెటర్ అవ్వాలి అని ట్రై చేస్తున్నా. డ్రిబ్లింగ్ ఇంప్రూవ్ చేయాలి, స్పీడ్ ఇంప్రూవ్ చేయాలి, పర్ఫెక్ట్ ఎయిమ్ కావాలి, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. కానీ జర్నీ స్టార్ట్ అవ్వడమే బిగ్గెస్ట్ స్టెప్ అని అనుకున్నాను. సమ్టైమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతాం, అది నార్మల్. కానీ ట్రై చేయడం ఆపితే మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. బాస్కెట్బాల్ నాకు అదే లెసన్ నేర్పించింది. ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేయి. ఎస్పెషల్లీ ప్రాక్టీస్ చేస్తే ఫైనలీ సక్సెస్ వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు నా బాస్కెట్బాల్ జర్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ముందు ఇంకా బెటర్ షాట్స్, ఛాలెంజెస్, ఫన్నీ మూమెంట్స్, సక్సెస్ సెలబ్రేషన్స్ అన్నీ మీతో షేర్ చేస్తా. నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిమెంబర్, ఎనీ గేమ్ అయినా, ఎనీ స్కిల్ అయినా లవ్ అండ్ ప్రాక్టీస్ ఉంటే ఇంపాసిబుల్ అనిపించింది కూడా పాసిబుల్ అవుతుంది. సో నెవర్ గివ్ అప్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.